ఇన్ని తిని చూడకుండానే చేస్తాననుకున్నాను. అసలు గాని మహానుభావుడు. హలో ఫ్రెండ్స్, ఈరోజు తీసుకొచ్చిన వీడియోలో తెలివిని తేలిగ్గా వాడిన కొందరు తెలివైన ఆంటీలని, అలాగే మన మాయదారి మొగాళ్ళకొచ్చే అద్భుతమైన ఇంజనీరింగ్ ఐడియాలని, అలాగే ఈ అడపోరిడున్నారు చూడండి, వీళ్ళు అనుకుంటే అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం చేయగలిగే కొన్ని మోస్ట్ ఫన్నీ వీడియోలని, అలాగే పెళ్లి పీటల మీద అనుకోకుండా జరిగిన కొన్ని పాపులర్ ఫన్నీ ఇన్సిడెంట్ ని మన మేధో అనుకొని చేస్తే మన బుర్ర బద్దలయ్యేలా ఫెయిల్ అయిన మరికొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ని, ఇంకా ఈ వర్షాకాలంలో నవ్వుల వర్షాలని కురిపించే మన దార్కారి మొనగాళ్ళు చేసిన ఇంకెన్నో అరుదైన సరదా వీడియోలని ఈ వీడియోలో చూసి బాగా నవ్వుకోబోతున్నాం. ఇంకా ఫస్ట్ అయితే ఫ్రెండ్స్, మనోడి ఫన్నీ కామెడీతో స్టార్ట్ చేసేద్దాం. ఈ తీటోడు చూడండి ఏం చేస్తాడో. అదేంటిదిరా అది? ఈ తింగర బుచ్చీలంతా స్టేజి మీద డాన్సులు వేస్తూ ఉంటారు, కానీ అందులో ఈ అమ్మాయి పైసల్ని వేయంగానే చూడండి సూటు బొట్టు వేసుకొని ఫంక్షన్ కి వచ్చిన ఈ చోరు మామలు స్కెచ్ వేసి కూల్ డ్రింక్ ని తేలిగ్గా మోసేస్తారు. ఫోన్ స్కామ్లు ఇలా జరుగుతాయి చూడండి. పవర్ ఆన్ చేస్తే ఓపో అని నేమ్ చూపిస్తుంది, కానీ బ్యాక్ సైడ్ చూడండి OnePlus అని ఉంది. బయటకే OnePlus, లోపల ఏం లేదు డొల్లా. ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ లో మీకేం అర్థమైందో క్లియర్ గా చూసి అక్కడెలా పెట్టావరా కామెంట్ చేసి వీడియోకైతే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సర్లే, అసలు వాడక్కడ ఎందుకు పెట్టారంటారు? చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తున్న ఈ ఆంటీని చూడండి. ఏముంది? బీర్ బాటిల్ ని పట్టుకొని ఫీల్ తో పాటలు పాడుతుంది. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ఈడి కళ్ళు కాకులెత్తుకుపోయినాయో ఏమో గాని ఈలో షుగర్ కి బదులు సర్ఫ్ ఎక్సెల్ వేస్తుండు. తాగినోడి పరిస్థితి అంతే. ఈ ఆంటీ డెడికేషన్ చూడండి. బొమ్మలు సరిగ్గా డ్రెస్ వేసుకోలేదని దానికి కూడా చున్నీని కప్పుతుంది. వర్షాకాలంలో ఈ ఆడోళ్ళకి ఇట్లాంటి థాట్స్ ఎలా వస్తాయో ఏమో గాని తెలివిగా ఆలోచించి ఈ అక్క బట్టలు తడవకుండా ప్లాస్టిక్ కవర్ కప్పేసింది. ఏడి బుర్రకి పదును పెట్టి చూడండి. డాక్టర్ కి కూడా సీలింగ్ ఫ్యాన్ ని సెట్ చేసేసాడు. ఎట్టా వస్తాయి గురు మీకు ఇట్లాంటి మైండ్ బ్లోయింగ్ ఐడియాలు? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఓకే, సెకండ్ అండి. మన మనుషులకే గతి లేదు గాని ఈ ఆవులకి ఏసీ కావాల్సి వచ్చిందంట. నేరుగా ఏటీఎం నే ఆక్రమించేశారు. ఈ వీడియో ఇంకా ఫన్నీగా ఉంటది చూడండి. వీటిని పెళ్లికి ఎవరు పిలిచిందో ఏమో గాని కట్టగట్టుకొని కుటుంబ సమేతంగా బర్రెలని దర్జాగా పెళ్లి పీటల్లోకే వచ్చేసాయి. నాకు తెలిసి మన పెళ్లి కొడుకు బర్రెల కాపరి అనుకుంటా. 90 కొట్టొచ్చిన ఈ నటరాజ్ చూడండి, స్టేజీ మీద వయసు పోరి డాన్స్ ని అదరగొట్టడం చూసి మానుడు జోసి మీద జోరుదారుగా నాట్యం చేస్తుండు. ప్రజెంట్ మనోడి ఇన్నర్ ఫీలింగ్
మన మందుబాబు ట్రైన్ లో ఖాళీగా పోతే ఏం మజా వస్తుందని చూడండి. తెలివిగా ఎర్ర మందుని థమ్సప్ లో కలుపుకుంటుండు. ఇట్లా కలుపుకుంటే ఎవరు కనిపెట్టలేరని మనోడి ఐడియా. పెండిలో క్రాకర్స్ కాలుతున్న టైంలో మానోడి పరువు ఎలా పోయిందో చూడండి. పెళ్లి కుదిరి గన్ బాగానే ఫైర్ అవుతుంది గాని మానోడి గన్నే చల్లబడిపోయింది. వాడే ఉద్దేశంతో అన్నాడు. అదేం లేదు గురు, పాపం పెళ్లి కొడుకుది పని చేయక పక్కన పెట్టేశాడు. పెళ్లి పిల్ల చూడండి ఎట్లా ముసి ముసి నవ్వులు నవ్వుతుందో. పాపం బ్రో, అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? వర్షం పోరు పడలేక ఈ డ్రైవర్ అన్న చూడండి తెలివిగా బండి మీదనే గుడారం ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ వర్షం ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలే మావా. స్విచ్ బోర్డ్ లోంచి వాటర్ వచ్చుడేంది. ఇల్లు కట్టి నుండి ఏ చెప్పుతో బాధినా తప్పే లేదు. ఈ ఆడపుల్లకి చేతులు ఒక్క దగ్గర నిలకడ ఉండవు చూడండి. వదిలేస్తే అన్ని తీట పనులే చేస్తారు. పాపం అక్క సేఫ్టీ కోసం వేసుకొచ్చిన సవరాన్ని ఊడదీసేసింది. మన మాస్టర్ గారు మామూలుడు కాదు చూడండి. టైం ని అస్సలు వేస్ట్ చేయకుండా ఏకంగా ట్రైన్ లోనే ఎగ్జామ్ పేపర్ ని దిద్దుతుండు. మాస్టర్ గారికి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు ఇచ్చినా తక్కువే. వీళ్ళలాంటి తెంగరోళ్ళని మనం ఇంతవరకు చూసుండం చూడండి. అంత పెద్ద జేసీబీలోకే ఇసుకని చేస్తుండు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మన ఈ అందగాడు ఏ పెళ్లి చూపులకి పోతుండో ఏమో గాని మెట్రో ట్రైన్ లో అద్దంలో చూసుకుంటూ నెత్తినైతే దువ్వుకుంటుండు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? ఇలాంటి విచిత్రమైన పేరు గల కర్రీ పాయింట్ ని మనం ఇంతవరకు చూసుండం చూడండి. సెకండ్ వైఫ్ కర్రీ పాయింట్ అంట. అరే నీ అబ్బా, అందరూ ఫోన్ పే స్కానర్ ని షాపులలో ఎక్కడ పడితే అక్కడ అతికిస్తూ ఉంటారు. కానీ ఈ కడక్ మాల్ చూడండి ఏకంగా నడుము మీదనే స్కానర్ ని అచ్చు వేయించుకుంది. ఇంకా ఓవర్ నైట్ లో ఫేమస్ అయిన ఈ పోరి దగ్గరికి టీవీ వాళ్ళంతా వచ్చి మరి స్కాన్ చేసి చూపిస్తున్నారు. అసలు నీకు ఈ ఆలోచన ఎలా తట్టిందమ్మడు? నరేంద్ర మోదీ అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? తర్వాత బొమ్మ దద్దర్లు పోతే అబ్బా, చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోయేలా ఉన్న ఈ పాలకోవ లాంటి అమ్మాయిని చూడండి. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. ఇట్లాంటి అమ్మాయిలు ఎట్లా పుడతారో ఏమో గాని చేసుకుంటే గిట్లాంటి అమ్మాయిలని చేసుకోవాలని ఆ అబ్బాయిలందరికీ ఉంటది. కరెక్ట్ అయ్యా. కానీ గింత అందమైన పోరులు మనకి పడతారా? గవర్నమెంట్ జాబ్ ఉన్న అంకుల్స్ కే పడతారు. వధువరులకి పెండ్లు చేసుడేమో గాని పంతులు గారికి రామగోస వచ్చిందిగా. రే కొడుతుంటే మీద ఎక్కడ పడుతుందేమోనని కాంబాలన్నైతే కప్పుకున్నాడు. అబ్బా సాయిరామ్. టైమింగ్ అంటే ఇలా ఉండాలి చూడండి. జోరుగా పడ్డ వర్షం ముసలోడికైతే అనుకూలంగా మారిపోయింది. పంచర్లు చూడడానికి సపరేట్ గా డబ్బాలో నీళ్లు పెట్టి చూడాల్సిన అవసరమే లేదు. ఇలా కాని చేయడమే. అనుకున్నవన్నీ జరిగితే మనం గిట్లెందుకుంటాం గురు? మనం ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. అబ్బా, మంచి ఐఫోన్ దొరికింది, టైమింగ్ బాగుందని అనుకునే లోపే దారిద్రం దారి కాసుకొని వచ్చి అలల రూపంలో అదృష్టాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. మొగుడి ఓపికని పరీక్షిస్తే ఇలానే అవుతుంది చూడండి. ఉన్న చోట ఉండకుండా నీకు తీట పనులు అవసరమా పాప? మనకు అవసరమా? అవసరమా
అప్పుడప్పుడు ఈ ఏజ్ బార్ ఆంటీలకి వయసు గుర్తొస్తుందో ఏమో గాని సందు దొరికితే చాలు అందెగత్తెల్లా ఫీల్ అవుతూ ఉంటారు. లిప్స్టిక్ ని పూసుకుంటా తెగ పోజులు కొడుతుంది. అబ్బా పూసిన కాడికి చాలే అక్క. వర్షం పడుతుంది మామో, ధన ఇంట్లోకి పోవాలని వస్తూ ఏడు కర్రీలో నెయ్యిని వేయనికి ఏదో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ స్పూన్లే వంగిపోతుంటాయి గాని ఆ కప్పు మూత మాత్రం అస్సలు ఓపెన్ కాదు. అదృష్టం అంటే ఇలా ఉండాలి చూడండి గైస్. ఎత్త పడేద్దామని వాగు దగ్గరికి వస్తే కళ్ళు చెదిరిపోయేలా కళ్ళ ముందే పైసలన్నీ పారేసి ఉంటాయి. ఇంకా మనోడు కళ్ళు మూసుకొని ఆ పైసల్ని తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాడు. గాయస్ చివరిగా అయితే ఈ కత్తి లాంటి పోరి చేసిన ఫన్నీ మూమెంట్ ని చూసేద్దాం. చూడడానికి అందంగా క్యూట్ గా కనిపించే ఈ పాప డైరెక్ట్ గా దారు షాప్ కే వచ్చి బీర్లని బేర్ ఫికర్ తీసుకెళ్తుంది. ఈ పోరీలు చూడడానికి పైకి అందంగానే కనిపిస్తుంటారు కానీ వీళ్ళు చేసేవన్నీ బట్టే వజి పనులే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సెకండ్ ఛానల్ లో కూడా ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి చూడండి. ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది.